హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను చాలామందికి చాలా వరకు కామన్ డౌట్స్ అనేవి వస్తున్నాయి కదా! సో, అవి సెపరేట్‌గా కామెంట్స్‌లో కాకుండా ఒక వీడియోలో అయితే చెప్దామనైతే అనుకుంటున్నాను. మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుందని చెప్పి. సో, ఈ వీడియోలో నేను ఒక 2 కేక్స్ అనమాట. ఒకటొచ్చేసి కస్టమైజ్డ్ కేక్ అండి. ఒకటొచ్చేసి నార్మల్ పావు కిలో కేక్ అనమాట. సో, వాటిని నేను ఎలా డెకరేట్ చేస్తున్నాను అనేది నేను వీడియో లాస్ట్‌లో చెప్తా ఉంటాను. సో, ఫస్ట్ అయితే మీకొచ్చే డౌట్స్ అన్నీ కూడాను ఖచ్చితంగా క్లారిఫై చేసేసి ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. మెయిన్‌గా మీ అందరిలో వచ్చే డౌట్ ఏంటంటే, ఎగ్ కేక్స్‌కి ఎగ్ స్మెల్ వస్తుంది అని అయితే చాలామంది అడుగుతున్నారు గదా! సో, ఎగ్ స్మెల్ అనేది కొంచెం అంటే ఫ్రెష్ ఎగ్స్ అనుకోండి మ్యాక్సిమం రావండి. స్మెల్ అనేది అది కూడా మనం బాగా ఫోమీగా బీట్ చేసామనుకోండి మ్యాక్సిమం రాదనమాట స్మెల్. మీరు బాగా బీట్ చేసినా, ఎసెన్స్ వేసినా సరే వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని అయితే యాడ్ చేయాలి మనకు బ్యాటర్‌లోని. సో, అవి ఏమేమి యాడ్ చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూస్తా ఉండండి. సో, మీరు గనక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, మన ఛానల్‌లో డైలీ వ్లాగ్స్ ఇంకా కేక్ వీడియోస్ ఉంటాయండి. సో, ఇప్పుడు మనము 1 కేజీ పేస్ట్రీ బేస్‌కి 4 ఎగ్స్ వేసుకొని 1 కప్ మైదాతోని బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం. సో, ఆ బ్యాటర్‌లో మనము 1 టీ స్పూన్ అని చెప్పి నేను వెనిలా ఎసెన్స్ చెప్పాను కదా! సో, 1 టీ స్పూన్ అంటే నేను అంటే ఆ వీడియోస్‌లో చెప్పాను. ఒకవేళ మీకు బ్యాటర్ గనక ఎగ్ స్మెల్ వస్తుంది అంటే మాత్రం ఇంకొంచెం యాడ్ చేసుకోండి అంటే చాలామంది ఏం చేస్తున్నారు 1 టీ స్పూన్ కాకుండా ఒక 2, 3 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసేస్తున్నారు. సో, దానివల్ల ఏమవుతుంది అంటే స్మెల్ అనేది ఎక్కువ అయిపోతుందండి. సో, దానివల్ల ఏంటంటే మనకి ఓన్లీ వెనిలా ఫ్లేవరే వస్తదనమాట. మనకి కేక్‌లోని అంటే వెనిలా ఎసెన్స్ ఎందుకు ఏసుకుంటా అంటే మరీ అంటే జస్ట్ లైట్‌గా ఫ్లేవర్ అనేది రావాలండి ఎసెన్స్ నుంచి. కేక్ అంతా కూడాను మనం ఏ ఎసెన్స్ అయితే ఏస్తున్నామో ఆ ఫ్లేవర్ అయితే మాత్రం అస్సలు రాకూడదు. సో, మనము 1 కేజీ పేస్ట్రీ బేస్‌లోని 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాం కదా! సో, దాంతో పాటు మీకు స్మెల్ వస్తుంది అంటేనే పావు టీ స్పూన్ పైనాపిల్ ఎసెన్స్, పావు టీ స్పూన్ మిల్క్ ఎసెన్స్, పావు టీ స్పూన్ బటర్ ఎసెన్స్ అనమాట. సో, ఈ 3 ఎసెన్సెస్ మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. పైనాపిల్ ఎసెన్స్ స్కిప్ చేసినా పర్వాలేదండి. మిల్క్ ఎసెన్స్ ఇంకా బటర్ ఎసెన్స్ వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా స్మెల్ అయితే మాత్రం అస్సలు రాదండి. సో, ఇవేంటంటే మీకు ఎక్స్ట్రాగా తీసుకోవాలి అని చెప్పలేదు నేను వీడియోస్‌లోని. కాకపోతే ఈ టీ టైమ్ కేక్స్‌కి గానీ, కప్ కేక్స్‌కి గానీ, పేస్ట్రీ బేసెస్‌కి మాత్రం ఇవి వేసుకుంటే ఏంటంటే ఎగ్ స్మెల్ అనేది రాదనమాట. ఓన్లీ ఎగ్ కేక్స్‌కే. ఎగ్‌లెస్ కేక్స్ అనుకోండి ఖచ్చితంగా స్మెల్లే ఉండదు కాబట్టి మనకి ఆ వెనిలా ఫ్లేవర్ అనేది అక్కడికది సరిపోతుంది. ఓకేనా? సో, ఇప్పుడేంటంటే అదొక మెథడ్ అండి. ఇంకొకటి ఏంటి అంటే మనం ఇప్పుడు 4 ఎగ్స్ తీసుకుంటాం కదా! మనకి ఎగ్ స్మెల్ అనేది ఓన్లీ యెల్లో పార్ట్ వల్లే మనకి ఎగ్ స్మెల్ అనేది వస్తుంది. సో, దానివల్ల ఏంటంటే మనము 4 ఎగ్స్‌లోని యెల్లో పార్ట్ సెపరేట్‌గా తీసేసుకొని అంటే ఒక 2 ఎగ్స్‌కైనా యెల్లో పార్ట్ తీసేయండి. కంప్లీట్‌గా తీసి పడేయండి. మిగతా 2 యెల్లో పార్ట్స్ వేసుకుంటే ఏంటంటే కొంచెం ఎగ్ స్మెల్ అనేది ఉండదనమాట. మీరు ఇన్ని ఎసెన్సెస్ ఎయ్యాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకేనా? మీరు 2 యెల్లో పార్ట్స్ తీసేసుకుంటే ఓన్లీ వెనిలా ఎసెన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చండి. బానే ఉంటుంది. అప్పటికి కూడా మీకు స్మెల్ వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా బటర్ ఎసెన్స్, మిల్క్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోండి. ఆరెంజ్ ఎసెన్స్ కూడా ఉంటుందండి. అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎసెన్స్ వల్ల ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. దానికి మినిమమ్ క్వాంటిటీ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి 1 కేజీ కేక్స్‌కి అయితే 1 టీ స్పూన్ మాత్రమే యూజ్ చేయాలి. అంటే అంతే యూజ్ చేయాలని ఉండదు. ఒక పావు టీ స్పూన్ వరకు ఎక్స్ట్రా యూజ్ చేసుకోవచ్చు. సో, స్మెల్ వస్తుంది అంటే ఎక్స్ట్రా వేయమంటే ఏం చేస్తున్నారంటే చాలామంది ఒక 3-4 టీ స్పూన్స్ వరకు వేసేస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే కేక్ తింటున్నప్పుడు ఇంకా మీకు కేక్‌లా ఉండదనమాట. ఏదో ఫ్లేవర్డ్ పీస్ తిన్నట్టే ఉంటుందనమాట. సో, అందువల్ల ఎక్కువగా అయితే యాడ్ చేయకూడదు. కొంచెం క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇది వెనిలా కేక్ అండి. ఒకవేళ చాక్లెట్ కేక్స్ అనుకోండి. చాక్లెట్ కేక్స్‌లోనే మనము వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాక్లెట్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో, ఎసెన్స్ వేయకపోయినా పర్వాలేదు. ఎందుకు అంటే కోకో పౌడర్ వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది సరిపోతుందనమాట. సో, అందుకోసమని చెప్పి ఎసెన్సెస్ కొంతమంది వేస్తారు, కొంతమంది వెయ్యరు. మీకు కావాలంటే ఒక హాఫ్ టు 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చండి. 1 కేజీ పేస్ట్రీ బేస్‌కనమాట. టీ టైమ్ కేక్స్‌కి ఇంకా కప్ కేక్స్‌కి కూడా సేమ్ ప్రాసెసేననమాట. సో, ఇదండి. ఈ డౌట్ అయితే మాత్రం చాలా వరకు ఉంది కదా! సో, క్లారిఫై అయ్యిందనే అనుకుంటున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా వస్తుంది. స్మెల్ అయితే మాత్రం అస్సలు ఉండదు. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు.
ఎలా చెప్పాలా అని చూస్తుంటే ఓకే. ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. ఇలా వీడియోలో చెప్దాం చాలామంది చూస్తున్నారు కదని చెప్పి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే నాకు కమ్యూనిటీ పోస్ట్‌లో నేను పోస్ట్ పెడతాను డౌట్స్ సెక్షన్ అని చెప్పి. సో, ఆ పోస్ట్ కింద కనుక మీరు కామెంట్ చేసినట్టయితే నేను నెక్స్ట్ వీడియోస్‌లోని ఇలాగ ఏదైనా డౌట్ అనేది క్లారిఫై చేస్తాననమాట. ఇంకా ఈ రోజుటి కేక్స్ వచ్చేసి మిల్కీ బటర్ స్కాచ్ కేక్ అనమాట. ఒకటి థీమ్ కేక్, ఇంకొకటి చాక్లెట్ కేక్ అండి. చాక్లెట్ కేక్ ఫినిషింగ్ అనేది చూసారు కదా. సో, ఇది వచ్చేసి మిల్కీ బటర్ స్కాచ్ అనమాట. నేను మిల్కీ బటర్ స్కాచ్‌కి ఏం ఫిల్లింగ్ యూస్ చేస్తాను అంటే నా దగ్గర అవైలబుల్గా ఉండే క్రషెస్ని బట్టి దాన్ని బట్టి నేను యూస్ చేస్తాననమాట. మనము మిల్కీ బటర్ స్కాచ్‌లోని మిల్క్ మేడ్ యూస్ చేయొచ్చండి. ఫిల్లింగ్‌లోని బటర్ స్కాచ్ సాస్ యూస్ చేయొచ్చు, లేదు అంటే వైట్ చాక్లెట్ గనాచ్ కూడా యూస్ చేయొచ్చు. ఈ 3 కూడా చాలా బాగుంటాయి. సో, మీరు సేల్ చేసే ప్రైస్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట క్రషెస్ అనేవి. సో, ఇక్కడ నేను వచ్చేసి క్రష్తో పాటు వైట్ చాకో చిప్స్ ఇంకా బటర్ స్కాచ్ నట్స్ ఉంటాయి కదా, ఆ 2 మిక్స్ చేసి నేను ఫిల్ చేస్తానన్నమాట ఒక్కొక్క లేయర్లోని. సో, ఈ 2 వేయడం వల్ల ఏంటంటే మిల్కీ బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనేది మనకు బాగా తెలుస్తుందన్నమాట. ఈ కేక్ ఫిల్లింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్రమ్ కోట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. ఎందుకు అంటే ఆల్రెడీ 2 కేక్స్, ఈరోజు 2 కేక్స్ ఉన్నాయి కదా. సో, ఈ 2 కేక్స్‌కి కూడాను క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఫినిషింగ్ ఏం చేయాలి అనుకుంటున్నానో ఆ క్రీమ్స్ అనేవి అప్పుడు రెడీ చేసుకుంటానన్నమాట క్రమ్ కోట్ చేసినాక. ఈ కేక్ వచ్చేసి మనకి కస్టమైజ్డ్ కేక్ అండి. కస్టమర్ నాకు ఒక ఫోటో పెట్టారు కదా, సో ఆ కేక్లోని ఏ కలర్స్ అయితే ఉన్నాయో ఆ కలర్స్ అయితే మిక్స్ చేసుకుంటానన్నమాట. ఇప్పుడు నేను క్రమ్ కోట్ అయితే ఫినిషింగ్ అయిపోయిందండి. క్రమ్ కోట్ అంటే ఏమీ లేదు, కేక్ క్రమ్స్ అనేవి బయటికి ఉండకుండా మొత్తం జస్ట్ చాలా తక్కువ క్రీమ్తో ఫినిషింగ్ అయితే చేసుకుంటామన్నమాట. దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత కేక్కి ఏ క్రీమ్ అయితే కావాలో కలర్ మిక్స్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను కలర్ మిక్స్ అంటే ఇప్పుడు చాలా తక్కువ 1 డ్రాప్ జెల్ కలర్ అయితే తీసుకున్నానండి. ఎల్లో జెల్ కలర్ చాలా లిటిల్ లైట్ ఎల్లో, పేల్ ఎల్లో షేడ్ వస్తుంది. ఈ షేడ్లోనే కేక్ అయితే ఫినిష్ చేసుకుంటామండి. ఇప్పుడు చాలా తక్కువ క్రీమ్లోనే నేను మిక్స్ చేసుకున్నాను కదా, చూస్తున్నారు కదా. సో, క్రీమ్ ఒకవేళ సరిపోలేదు అనుకోండి నేను మళ్ళీ మిక్స్ చేసుకుంటాను. ఒకవేళ క్రీమ్ ఎక్కువైపోయింది అనుకోండి మనకి మిగిలిపోయినా అది వేస్ట్ అయిపోతుంది అనమాట. సో, అందుకని చెప్పి నేను మ్యాక్సిమం క్రీమ్ అనేది తక్కువ క్రీమ్లోనే కలర్ అయితే మిక్స్ చేసుకుంటానమాట. ఇప్పుడు మిక్స్ చేసుకున్న కలర్ని వచ్చేసి కేక్ చుట్టూ కూడా అప్లై చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా పర్ఫెక్ట్గా, అంటే మనం ప్యాలెట్ నైఫ్తో అప్లై చేసుకున్న తర్వాత స్క్రాపర్తో స్క్రాప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈజీగా స్క్రాప్ అయిపోతుంది. ఇప్పుడు నేను సైడ్స్కి అప్లై చేసిన తర్వాత నేను టాప్ లేయర్లో అయితే క్రీమ్ పెట్టేసుకున్నానండి. క్రీమ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా చిన్న ప్యాలెట్ నైఫ్ అయితే తీసుకొని స్క్రాప్ చేసుకుంటున్నాను అనమాట. సో, ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే టాప్ లేయర్ని నీట్గా మంచి ఫినిషింగ్ ఇచ్చుకుంటే తర్వాత సైడ్ ఫినిషింగ్ చేసుకున్నట్టయితే మన కేక్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మీరు సైడ్స్ ఫినిషింగ్ చేసేసారనుకోండి, తర్వాత మిడిల్ పార్ట్ ఫినిషింగ్ చేయాలంటే మళ్ళీ మనము 2 to 3 టైమ్స్ అనేది ఎక్స్ట్రా వర్క్ చేయాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ సైడ్స్ స్క్రాప్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్రీమ్ అనేది మళ్ళీ పైకి వెళ్తుంది. సో, అందుకని చెప్పి ఫస్టే మీరు మిడిల్ పార్ట్లోని టాప్ సర్ఫేస్ అనేది క్లీన్ చేసేసారనుకోండి, మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చేసిన తర్వాత సైడ్స్ స్క్రాప్ చేసుకుంటే ఏంటంటే మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. సో, ఇప్పుడు నేనైతే ఒక 2 to 3 టైమ్స్ వరకు స్క్రాప్ చేసేసి ప్యాలెట్ నైఫ్తో క్రీమ్స్ తీసేసిన తర్వాత కేక్ అయితే ఇలా రెడీ అవుతుందన్నమాట. సో, మనం ఒక్కోటి 1 or 2 టైమ్స్ చేస్తే వచ్చేస్తుంది కదా అని అయితే అస్సలు అనుకోవద్దండి. మీరు చేసే కేక్ అనేది పర్ఫెక్ట్గా నచ్చాలన్నమాట. సో, అటు ఇటు లేకుండా ఎడ్జెస్ అనేవి షార్ప్గా ఉండేటట్టు చూసుకోండి. కేక్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో, మీరు ఇప్పుడు చూసినట్టయితే నేను ఇది 3rd టైం చేస్తున్నాను అనమాట. నాకు ఎందుకో షార్ప్గా ఉండాలి అని ఉంటుంది. సో, షార్ప్గా వచ్చేటంత వరకు నేను మళ్ళీ స్క్రాప్ చేసుకుంటూనే ఉంటాను. సో, మీరు ఒక్కసారి స్క్రాప్ చేసి ఫినిషింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టారు అంటే మళ్ళీ దాని మీద స్క్రాపర్ కానీ ప్యాలెట్ నైఫ్ కానీ పెట్టే ఛాన్స్ ఉండదండి. ఎందుకు అంటే మళ్ళీ మీరు స్క్రాపర్తో కానీ స్క్రాప్ చేయాలి అనుకుంటే ఏంటంటే క్రీమ్ అనేది ఆల్రెడీ సెట్ అయిపోతుంది. సో, దానివల్ల మనకి ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట లోపల. ఫ్రిడ్జ్లో పెట్టాక క్రీమ్ సెట్ అయిపోతుంది కదా. సో, దానివల్ల మనకి ఇంకా లైన్స్లా వచ్చేస్తాయండి, అంటే థిక్ క్రీమ్లా అయిపోతుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టినాక. సో, అందుకని చెప్పి మీరు ఏ ఫినిషింగ్ అయితే చేయాలి అనుకుంటున్నారో ఫినిషింగ్ చేసి కేక్ బోర్డ్ క్లీన్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. సో, ఇక్కడ నేనైతే లైట్ పేల్ ఎల్లో షేడ్లో కేక్ అయితే ఫినిష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. తర్వాత చాక్లెట్ కేక్ని అయితే తీసుకున్నానండి. ఇప్పుడు చాక్లెట్ కేక్ని చాలా సింపుల్ డిజైనే చేసుకుంటున్నాను. కేక్ అంతా కూడా చాక్లెట్ క్రీమ్తో ఫిల్ చేసుకొని బయట వచ్చేసి విప్పింగ్ క్రీమ్ నార్మల్ క్రీమ్తోని
ఫినిషింగ్ అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట. సో మీకు చెప్పాను కదా, టాప్ లేయర్ని మనం నీట్గా ఫినిష్ చేసుకున్న తర్వాత సైడ్స్ని స్క్రాప్ చేసుకుంటే మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. సో మీరు నా కేక్ వీడియోస్లో ప్రతి కేక్ వీడియోలో చూడొచ్చు, సేమ్ అలానే చేసుకుంటానమాట. సో అందుకని చెప్పి నాకు పర్ఫెక్ట్గా అలానే వచ్చింది. మీరు కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం అలానే వస్తుందన్నమాట. సో మీరు నా ఛానల్ చూసి చాలామంది హోమ్ బేకరీ కూడా స్టార్ట్ చేశారండి. చాలామంది నాకు మెసేజెస్ పెడుతున్నారు, ఫొటోస్ పెడుతున్నారు, ఇంకా బేకరీ మెటీరియల్ కూడా ఎక్కడ తీసుకోవాలని కూడా అడుగుతున్నారు. చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో మన ఛానల్ చూసి వాళ్ళు తనకి తాను ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటున్నారు. ప్లస్ నేను అలానే స్టార్ట్ చేశానండి. నేను ఇక్కడ వరకు వచ్చానంటే మాత్రం మీ వల్లనేనమాట. సో చాలా థ్యాంక్స్ అనమాట. సో థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే చాక్లెట్ కేక్ని అయితే నేను చాలా సింపుల్గానే డెకరేట్ చేసుకుంటున్నాను. స్క్రాపర్తో స్క్రాప్ చేసిన తర్వాత టాప్ లేయర్లో క్రీమ్ అనేది తీసేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు త్వరలో నేను చెప్తానండి చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలనేది, చాక్లెట్ గనాష్ రెసిపీ అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. షూట్ అయితే చేశాను, కొంచెం ఎడిటింగ్ వర్క్ అనేది కొంచెం టైం పడుతుందండి, అందుకని వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే కేక్ ఇందాకలా ఫిల్లింగ్లో ఇచ్చిన చాక్లెట్ క్రీమ్తోని నేను ఇక్కడ టాప్ లేయర్లోని చిన్న రోజెట్స్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. చాలా చిన్న నోజులు తీసుకుంటాను. ఇది 1/2 కిలో కేక్ కదండి, సో అందుకని చెప్పి చాలా చిన్న నోజులు తీసుకోవాలి. 1/2 కేజీ కేక్స్కి గట్రా మనం ఈ నోజులు కాకుండా, అంటే 1/2 కేజీ కేక్స్కి ఏంటంటే మనం కొంచెం పెద్ద నోజులు యూస్ చేస్తాం కదా, ఆ నోజులతో ఫ్లవర్స్ వేసామనుకోండి, ఫ్లవర్స్ పెద్దవి కేక్ చిన్నది అయిపోతుంది అనమాట. అలా అంతగా బాగోదు. సో అందుకని చెప్పి నేనైతే చాలా చిన్న నోజులే తీసుకుంటూ ఉంటాను బెంటో కేక్స్కి కానీ, ఇలా సపరేట్గా 1/2 కిలో కేక్స్కి. సో పైన ఏ నోజులతో అయితే డిజైన్ అయితే పైన ఏ నోజులతో అయితే డిజైన్ ఇచ్చానో కిందన సేమ్ నోజులతో బార్డర్ అయితే ఇచ్చేసానమాట. సో ఇంకా మధ్యలో టాప్ లేయర్లోని మధ్యలో ప్లేస్ ఉంది కదా, సో ఆ ప్లేస్లో నేను చాక్లెట్ గనాచ్ అయితే ఫిల్ చేసుకున్నానండి. ఈ టైప్ కేక్స్ అంటే చాలా సింపుల్గా బేకరీ స్టైల్ మంచిగా త్వరగా అయిపోతాయి అన్నమాట. సో ఇలాంటి కేక్సే ఫస్ట్ ట్రై చేస్తూ ఉండండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఫస్ట్ మనం మిల్కీ బటర్ స్కాచ్ అని చెప్పాను కదండి, ఆ కేక్ని అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇందాక చెప్పిన చాక్లెట్ కేక్ డెలివరీ కూడా అయిపోయింది ఆ టైంకి. సో ఈ చాక్లెట్ కేక్ వచ్చేసి మనకి ఫ్యామిలీ థీమ్ ఇచ్చారండి. ఈ కేక్స్ 2 కేక్స్ కూడా నేను డెలివరీ చేసి ఒక 1.5 మంత్ అలా అయిపోతుందండి. షూట్ చేసి వేరే పెన్ డ్రైవ్లో ఉండిపోయాయి అనమాట. సో సర్లే ఎలా అయినా షేర్ చేద్దామని అయితే మాత్రం షేర్ చేస్తున్నాను. ఈ డిజైన్స్ కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ నేనైతే మాత్రం కస్టమర్ ఇచ్చిన ఫోటోలోని ఫొటోస్ చెప్పారు కదా, మనకి కస్టమర్ ఆల్రెడీ ఫొటోస్ ఇస్తూ ఉంటారండి, అంటే నాకు ఇలా కావాలి అని చెప్పి. సో ఆ ఫొటోస్ చూసి అందులో ఎలా అయితే ఉన్నాయో అలా అయితే బొమ్మలు గీసేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను ఇవన్నీ వేయడానికి కూడాను మనకి ఏ కలర్స్ అయితే యూజ్ అవుతాయి ఆ కలర్స్ అన్నీ కూడాను మిక్స్ చేసి పైపింగ్ బ్యాగ్లో ఫిల్ చేసేసుకున్నానండి. ఇప్పుడు బ్లాక్ కలర్ విప్పింగ్ క్రీమ్తో అయితే మాత్రం నేను ఫస్ట్ అవుట్లైన్ ఇచ్చుకుంటున్నాను, ఆ తర్వాత లోపల క్రీమ్స్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. అంటే షర్ట్ కే కలర్, ప్యాంట్ కే కలర్ అని చెప్పి మొత్తం అంతా కూడాను క్రీమ్స్ ఫిల్ చేసేసిన తర్వాత అంటే మెసేజ్ ఏమైతే రాయాలో అదంతా లాస్ట్లో రాసుకుంటూ ఉంటాను. ఈ కేక్ అయితే మార్నింగే డెలివరీ అయిపోయిందండి. కాకపోతే నేను ఎలా రాశాను అనేది మీకు చెప్పాలనుకున్నాను. ఏంటి అంటే చాలామంది అది కూడా అడుగుతున్నారు. విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, విప్పింగ్ క్రీమ్ని కొంచెం బాగా మిక్స్ చేసుకుంటే కొంచెం లిక్విడ్గా అవుతుంది కదండి. సో ఆ విప్పింగ్ క్రీమ్తోనే నేను ఇలా నేమ్స్ అయితే రాస్తానన్నమాట. అన్నిటి మీద అలానే రాయను, కొన్ని కేక్స్కి న్యూట్రల్ జెల్ యూస్ చేస్తాను, కొన్ని కేక్స్ అయితే మాత్రం ఇలా విప్పింగ్ క్రీమ్తోనే రాసేస్తానమాట. సో ఇంకొకటి కస్టమైజ్డ్ కేక్ ఉంది కదండి, అది మొత్తం ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందనమాట. అంటే ఏవైతే బొమ్మలు వేయాలో కలర్స్ అన్నీ సెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో కస్టమర్ నాకు ఏం చెప్పారంటే కేక్ చుట్టూ కూడా నాకు బాదం ఫ్లేక్స్ అనేవి కావాలని అయితే చెప్పారు. అవి కూడా నేను ఎప్పటికప్పుడు ఏ కేక్ అయితే వేయాలో, రసమలై కేక్ కానీ ఈ టైప్ కొంతమంది కస్టమర్స్ వేయమని చెప్తూ ఉంటారనమాట. సో అప్పుడే నేను ఇంకా తురుముకొని కేక్స్ మీద అయితే వేసేస్తాను. సో ఈ కేక్ని అయితే నేను ఇలా డెకరేట్ చేశానండి. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో కేక్ అంతా రెడీ అయిపోయిన తర్వాత డెలివరీ చేసే ముందు ఇంకా హ్యాపీ బర్త్డే అని అయితే రాస్తానమాట. ఇది ఫాండెంట్ మీద ఎలా రాశాను అనేది నేను రీసెంట్గా షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి, చూసేయండి. ఇదండి ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.